అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి వైరం ఉంది. అలాగని ప్రత్యక్షంగా గొడవలేం లేవు, కానీ రాజకీయ పరంగా ఆ రెండు కుటుంబాలకు మధ్య శత్రుత్వం నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ రెండు కుటుంబాల నుంచి వచ్చిన నేతలు ఇద్దరు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు, ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు కూడా. ఆ నేతలిద్దరూ కలుస్తారా లేదా అన్నది ఇప్పుడు అక్కడి కార్యకర్తల మధ్య జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? రాయచోటిలో ఆ ఇద్దరు నేతలు కలుస్తారా? పాత పగలకు ఫుల్ స్టాప్ పెడతారా? నియోజకవర్గంలో కొత్త చరిత్రను సృష్టిస్తారా? పార్టీ బలోపేతం కోసమైనా చేతులు కలుపుతారా? ఆ ఇద్దరి కలయిక కోసం క్యాడర్ ఎదురుచూపులు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. పార్లమెంట్ ఇన్ఛార్జీల ఎంపికలో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గా సుగవాసి ప్రసాద్ బాబును టీడీపీ హైకమాండ్ నియమించింది. అయితే అదే ఇప్పుడు అక్కడ అధికార పార్టీలో వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. అదే రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మండిపల్లి సుగవాసి కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. అయితే 2024 ఎన్నికల సమయంలో రెండు కుటుంబాలు దగ్గరైనట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన రాంప్రసాద్ రెడ్డి, ప్రసాద్ బాబు కలిసే అవసరం ఏర్పడింది. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుగవాసి ప్రసాద్ బాబు, మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ ఇద్దరు ఒకే నియోజకవర్గంలో ఉన్నారు, అందులోనూ ఒకే పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇద్దరు మాట్లాడుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కలుస్తారా, కలిసి ఎలా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది లోకల్ గా హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాత వైరాన్ని మనసులో పెట్టుకుని సమావేశానికి దుమ్మ కొడతారా, లేక పార్టీ సూచనలు ఫాలో అయి సమావేశానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్తారా అనేది రాయచోటి టీడీపీలో హాట్ చర్చకు దారితీస్తోంది. ఇక పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రసాద్ బాబు మంత్రికి సహకరిస్తారా, లేక తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారా అనేది మరో ప్రశ్న కూడా టీడీపీ కేడర్ ను తెగ వేధిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతలకు ఒకే నియోజకవర్గంలో కీలక బాధ్యతలను పార్టీ అప్పచెప్పడంపై కూడా టీడీపీలో చర్చ జరుగుతోందట. అసలే ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న వైరం, దానికి తోడు ఆ ఇద్దరు నేతల మధ్య మాటలు లేవు. కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ముందుకు వెళ్తారు అనే ప్రశ్న రాయచోటి టీడీపీ లీడర్లను, కేడర్లను తెగ వేధిస్తుందట. ఇటు మంత్రి, అటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇద్దరు తమ పాత గొడవలను వదిలేసి పార్టీని బలోపేతం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో రాయచోటిలో గెలవడం కష్టమే అని కేడర్ వాపోతున్నారట. ఈ క్రమంలో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా, లేక పాత లెక్కలు వేసుకుంటూ తమ వైరాన్ని కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు చేతులు కలిపి ముందుకు నడిస్తేనే రాయచోటిలో మరింత బలం చేకూరి టీడీపీ తన ప్రాబల్యాన్ని కోల్పోకుండా ఉంటుందని లోకల్ టీడీపీ లీడర్స్ అనుకుంటున్నారట. మరి మంత్రి మండిపల్లి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగవాసి ఏం చేస్తారో చూడాలి.